ప్రభు స్తోత్రం. దైవాశిస్సులు 89వ కీర్తనలో 20-21 వచనాలు. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెక్క అతనికి తోడైండును. నా బాహుబలం అతన్ని బలపరచును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. దేవుడు మనకు తోడై ఉండి బలపరచాలని ఏదైనా దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. మనం దేవుని మాట వింటున్నాం. నిశ్చయముగా దేవుడు బలపరిచేవాడు. ఏమాత్రం సందేహం లేదు, సందేహపడద్దు కూడా. ఏది ఆ బలపరచబడిన స్థితి ఏది అని ప్రశ్నించవద్దు. ఆయన స్వభావ లక్షణం అది. నిన్ను నిశ్చయంగా, నన్ను నిశ్చయంగా, ఏమాత్రం సందేహం లేకుండా బలపరిచే దేవుడు. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును. నా బాహుబలం అతన్ని బలపరచును. దేవుని యొక్క చెయ్యి దావీదు గారికి తోడై ఉందంట. దేవుని యొక్క బాహుబలం అతన్ని బలపరిచిందంట. దావీదు గారికి ఈ సంభవాలకి మధ్యలో ఒక మాట ఉంది. అదేంటంటే, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. అది నీ మీద, నా మీద పరిశుద్ధ తైలముతో అభిషేకించబడిన స్థితి ఉంటే రవ్వంత సందేహము లేకుండా దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంది. దేవుని యొక్క బాహుబలము నీతోనే ఉంది, నీలోనే ఉంది. స్తోత్రం. ఏమాత్రం సందేహం లేదు. ఇక రవ్వంత సందేహపడాల్సిన పనే లేదు. ఈ దినం ఖచ్చితంగా దేవుని హస్తం తోడైనటం, దేవుని బాహుబలం నీ ద్వారా ప్రత్యక్షపరచబడటం జరిగింది అంటే నీ మీద పరిశుద్ధ తైల అభిషేకం ఉంది. దేవుని ఏర్పాట్లో నేనున్నాము. నా ద్వారా, నీ ద్వారా దేవుని హస్తము మనకు తోడై ఉన్నట్లుగా, దేవుని యొక్క బాహుబలము మనలో ఉన్నట్లుగా మనకు అర్థం అవ్వాలి, ఇతరులకి అర్థం అవ్వాలి, ఇతరుల నుంచి ఆ సాక్ష్యం రావాలి. మనం చెప్పుకోవటం కాదు. నేను ఎంత బలవంతుడినో, నేను ఎంత శక్తివంతుడినో, నేను ఎంత గొప్ప సేవకుడినో, నేను ఎంత గొప్ప పనివాడినో అని మనం చెప్పుకోవాలి. అది సెల్ఫ్ బూస్టింగ్. నన్ను గూర్చి నేను చెప్పుకున్న సాక్ష్యము సత్యము కాదు. ఇతరులు మన గురించి చెప్పే సాక్ష్యము, దేవుడు మన గురించి చెప్పే సాక్ష్యము సత్యము. 100%కి 100%. మనల్ని గురించి మనం ఎక్కువ ఎస్టిమేషన్ వేసుకుంటాం, తక్కువ ఎస్టిమేషన్ వేసుకుంటాం. పరిశుద్ధ తైలాభిషేకం నీ మీద, నా మీద దావీదు గారిలాగా ఉన్నట్టయితే, దావీదు గారికి సహాయం చేసిన బాహువే, చెయ్యే, దావీదు గారిని బలపరిచిన బాహుబలమే నీకు నాకు నిశ్చయంగా తోడుగా ఉన్నాయి. ఈ దినం ఆ ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు. యేసయ్య మహిమ కొరకు దాన్ని మనం గ్రహించి ఆయన స్తుతించే వారంగా మార్చబడుదుముగాక. ఆయన చెయ్యి తోడుగా ఉందంటే ఎంత దూరం ఎక్కిస్తాడో చూడండి, ఎంత దూరం తీసుకెళ్తాడో చూడండి, ఎంత ఆశీర్వాదం ఉంటుందో చూడండి. ఆయన ఆశీర్వదించి విరిచి వడ్డించగా 12 గంపలు మిగిలినాయి. నీ జీవితంలో దేవుని హస్తం తోడుగా, దేవుని యొక్క బాహుబలం శత్రువును ఓడించినట్లుగా, మనలో నుండి ప్రత్యక్షపరచున్నట్లుగా ఆత్మదేవుడు మనకు కనులు తెరుచునుగాక. అలాగున యేసయ్యను మహింపరచునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.